తీసుకుంటారు. 98% తీసుకునే విధానం ఇట్లా తీసుకోగానే ఆ అయ్యగారు తీర్థం పోయగానే ఈ రంధ్రంలో నుంచి సగం కింద పోతుంది. ఒకటి. ఇక రెండవది, ఇలా తీర్థము తీసుకుంటే రోగాలు వస్తాయి. అయ్యో గురువుగారు రోజు ఇదే పని చేస్తున్నాం కాబట్టి ఇవాళ నుంచి ఈ పరమ పవిత్రమైనటువంటి దేవాలయం నుంచి మీరు వర్తమానంలోకి వెళ్తున్నాము. మరి తీర్థం ఎందుకోసం తీసుకుంటాము? దేవుణ్ణి కడిగిన నీళ్ళు ఎందుకోసం తాగుతాం తెలుసా? మనము దేవుణ్ణి కడిగినటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పందరసాలు తీయకుండా నాగడానికి కాదు. అప్పుడప్పుడు పంచామృతం గ్లాసులు తాగరు. ఈ మధ్య అయ్యప్ప స్వాములు మాల వేసుకొని 2 గ్లాసులు తాగుతారు. అయ్యప్ప మాల వేసుకొని 4 కిలోలు దగ్గరంటే 8 కిలోలు కలుగుతుంది 40 రోజులలో. కానీ తీర్థం తీసుకునే విధానము చూపుడు వేలు మధ్యలో బొటన వేలు తొలగించాలి. చూపుడు వేలు మధ్యలో బొటన వేలు తొలగించాలి. కొంచెం కష్టమైతే కష్టపడితేనే ఫలితం. ఇది ఎందుకోసం తీసుకోవాలి? ఇదొక ముద్ర. ఈ ముద్రతో తీసుకుంటే ఏమొస్తుంది? శంకులో వస్తే ఏమవుతుంది? ఇది మాత్రం తెలుసు. మరి ఇందులో మీరు దేవుడిని అడిగిన పరమ పవిత్రమైనటువంటి ఆ తీర్థాన్ని ఇట్లా తీసుకొని రోగాలు తెచ్చుకుంటున్నాం. ఇట్లా తీసుకుంటే దీనికి తేడా ఏం చూడు. దీనికి తేడా ఏం లేదనుకోకండి. కరము చెయ్యి, కరము గాడిద. పదం చూడు, తెలుగు వస్తుందా? ఉత్తక ఒత్తుక. ఉత్తక చెయ్యి అర్థం, ఒత్తుక. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, అమ్మవారి నామాలలో గురి అన్నాం అనుకో, అమ్మవారు గాడిద అన్న. బాగా భక్తి అంటే పదములో కూడా చాలా. అందుకే చివరిలో అన్ని పూజలైన తర్వాత మనము అపరాధ సహస్రాన్ని అమ్మ, తల్లి, జగన్మాత, ఈశ్వర, రామయ్య, ఏదో మానవ మాత్రము తెలియక ఏదో తప్పు చేసి ఉంటాం. ఆ తప్పులు నీ బిడ్డలలాగా మన్నించి మమ్మల్ని రక్షించమని చెంపలు ఎందుకోసం వేసుకుంటాం? ఊరికి వేసుకుంటామా? చెంపలు వేసుకొని మోకరిల్లి దండం పెడతాం. ఒక్కొక్క అర్థం ఎంత తెలుసా? తీర్థం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఏమవుతుంది? అకాల మృత్యహరణం. అకాల మృత్యువు రావు. ఈరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేదు. ఇప్పుడు ఏ క్షణం ఏమవుతుంది? అకాల మృత్యహరణం, సర్వవ్యాధి నివారణం. సర్వవ్యాధులు నివారణం, సమస్త దోష పరిహారార్థం ఈశ్వర పాదోదకం, రామచంద్ర పాదోదకం, జగన్మాత పాదోదకం పావనం శుభం అని పంచామృతం తీర్థం అయితే ఇలా తీసుకొని, లేదా మామూలు జలం అయితే ఇలా తీసుకొని 98% భగవద్బంధు